హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 5th జూన్ 2025. ఈరోజు నిఫ్టీ పాజిటివ్ క్లోజ్ అయింది 130 పాయింట్స్ ప్లస్లో 24,750 దగ్గర క్లోజ్ అయింది. ఎగ్జాక్ట్లీగా స్ట్రైక్ ప్రైస్ దగ్గర క్లోజ్ అయింది. సో ఈరోజు వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ, సో ఒక డీసెంట్గానే క్లోజ్ అయింది అనుకోవచ్చు మనం. నిఫ్టీ 50 స్టాక్స్లో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ పాజిటివ్గా ఉన్నాయి. దాదాపుగా 32 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 18 స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో ఎటర్నల్లో స్ట్రాంగ్ మూమెంటం కనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఈరోజు చాలా స్ట్రాంగ్ మూమెంట్, ఇదంతా కూడా కొంత షార్ట్ కవరింగ్ లాగా అనిపించింది. ఎందుకంటే ఈ హైస్ ఏవైతే ఉన్నాయో వీటిని క్రాస్ చేసి దానికన్నా పైన క్లోజ్ అయింది. స్టిల్ ఇప్పుడు కూడా ఒక సప్లై ఏరియాలోనే క్లోజ్ అయింది. ఇప్పుడు ఇమీడియట్గా అయితే ఎలాంటి ఆపర్చునిటీ అయితే కనపట్లేదు. ఈరోజు స్ట్రాంగ్ మూమెంటం, కానీ నెక్స్ట్ లెవెల్ ఈరోజు హైని క్రాస్ చేస్తే మాత్రం ఇంకా స్ట్రాంగ్ మూమెంటం ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ఎటర్నల్లో. తర్వాత డాక్టర్ రెడ్డి కూడా ఈరోజు 3% పెరిగింది. స్టాక్ స్ట్రాంగ్ ఉంది. ఓవరాల్గా ఫార్మా అండ్ హెల్త్ కేర్ సెక్టర్స్లో కూడా స్ట్రాంగ్ మూమెంటం కనపడుతుంది. డాక్టర్ రెడ్డిలో కూడా స్ట్రాంగ్ మూమెంటం ఉంది. ప్రీవియస్గా ఒక గ్యాప్ ఏరియా ఉండింది. ఇక్కడ ఆ గ్యాప్ ఏరియాని క్లోజ్ చేసి దానికన్నా పైన క్లోజ్ అయింది. మూమెంటం స్ట్రాంగ్ ఉండొచ్చు. ప్రీవియస్ స్వింగ్ హైస్ని టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ట్రెంట్లో కూడా 3% పెరిగింది ఈరోజు. సో ఇక్కడ కొంత రెసిస్టెన్స్ ఏరియా దగ్గర క్లోజ్ అయింది. బట్ ఇక్కడ ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు దీంట్లో. సో ఇక్కడ మనకు ప్రీవియస్గా ఒక సప్లై, ఆ సప్లై దగ్గరే ఇప్పుడు ఉన్నాం మనం. సో దాన్ని బ్రేక్అవుట్ చేస్తే మాత్రం స్ట్రాంగ్ మూమెంటం ఉండొచ్చు. తర్వాత పవర్ గ్రిడ్, ఐసిఐసిఐ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, రిలయన్స్, వీటన్నిటిలో కూడా స్ట్రాంగ్ అప్టిక్ చూసాం ఈరోజు. ఓవరాల్గా మార్కెట్ బెర్త్ పాజిటివ్ ఉంది. నిఫ్టీ 500 స్టాక్స్లో 293 స్టాక్స్ అడ్వాన్స్ ఉంటే 206 స్టాక్స్ డిక్లైన్లో ఉన్నాయి. నిఫ్టీ 50 స్టాక్స్లో లూజర్స్ చూద్దాం. సో లూజర్స్లో టాప్లో ఉంది ఇండస్ఇండ్ బ్యాంక్. కొంచెం కన్సాలిడేట్ అవుతుంది స్టాక్ ఇది. అండ్ రేపు మనకి ఆర్బీఐ రివ్యూ మీట్ ఉంది. అనే ఎఫెక్ట్ బ్యాంకింగ్ స్టాక్స్ మీద ఉండొచ్చు రేపు. బ్యాంకింగ్, ఆటో, హౌసింగ్ ఫైనాన్స్, ఈ స్టాక్స్ని మనం కన్సిడర్ చేయొచ్చు రేపు ఒక ట్రేడ్ ప్లాన్ కోసం. అయితే మూమెంట్ ఓన్లీ ఆర్బీఐ రివ్యూ మీట్ అయిన తర్వాత మనకి దాంట్లో ప్రాపర్ మూమెంట్ ప్రకారం మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి. ఇదంతా కూడా కొంచెం వొలటైల్ ఉండొచ్చు ఈ సెక్టార్స్లో. దాంతోపాటుగా ఇండస్ఇండ్ బ్యాంక్ తగ్గింది. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, తర్వాత యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, రెండు ట్విన్స్, బజాజ్ ఫిన్సర్వ్ అండ్ బజాజ్ ఫైనాన్స్ రెండిట్లో కూడా కొంత సెల్లింగ్ ప్రెజరే చూసాం. ఇది గత వీడియోస్లో కూడా మనం మాట్లాడుకున్నాం. వీటిలో ఇంకా ఫర్దర్గా వీక్నెస్ ఉండొచ్చు అని. తర్వాత హీరో మోటార్ కార్ప్, M&M, కొట్టక్ బ్యాంక్, ఇవన్నీ కూడా కొంత వీక్నెస్ కనిపించాయి ఈరోజు. అదే ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తుంటే స్టాక్ ఫ్యూచర్స్లో లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో టాప్లో ఉంది PPL ఫార్మా, తర్వాత ఫోర్టిస్, మాస్డాక్, హిందుస్థాన్ జింక్, బ్లూ స్టార్. అదే ఎక్కువగా షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో చూస్తే కెనెస్, చంబల్ ఫర్టిలైజర్, బయోకాన్, బ్యాంక్ ఆఫ్ బరోడా, IRFC. సో ఇవి ఉన్నాయి. అండ్ మనకి ఆప్షన్ డేటా కూడా ఒకసారి చూద్దాం. సో ఈరోజు మనకి వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ అయిపోయింది. ఇది నెక్స్ట్ వీక్ ఆప్షన్ డేటా. సో ఇక్కడ చూస్తే సిగ్నిఫికెంట్ ఆఫ్ కాల్ రైటింగ్ 25,000 దగ్గర జరుగుతూ ఉంది. అండ్ డౌన్ సైడ్లో 24,500. సో 24,500 అండ్ 25,000 ఈ మధ్యలోనే కొంచెం ట్రేడ్ కావచ్చు నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్. స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్. ఒకసారి మనం టెక్నికల్ చార్ట్ కూడా చూద్దాం నిఫ్టీకి. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. సో వీక్లీ పివోట్, మంత్లీ పివోట్ లెవెల్ మధ్యలో ఈరోజు ట్రేడ్ అయింది. 24,600 అండ్ 24,835 ఆర్ 850 లెవెల్స్. ఇప్పుడు కూడా అదే లెవెల్స్ మనకి సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటాయి. 24,600 ఫస్ట్ సపోర్ట్, బ్రేక్ అయితే 24,450. హైయర్ లెవెల్లో 24,835 క్రాస్ చేసి పైన సస్టైనబుల్గా ఉంటే 25,130. ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం ట్రేడ్ చేయొచ్చు మనం నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. సో ఈరోజు స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది. వీక్లీ పివోట్ లెవెల్ 55,550. నెక్స్ట్ అదే సపోర్ట్ లాగా ఉంటుంది. దానికన్నా కిందకు వస్తే 55,350, 55,045 మన కీ లెవెల్ అది. అండ్ హైయర్ లెవెల్లో 56,030, 56,185 రెండు రెసిస్టెన్స్ పాయింట్స్. ఇప్పుడు మనం దాని బ్రేక్అవుట్ కోసమే చూడాలి. అంటే రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరుగుతుంది. బ్రేక్అవుట్ చేస్తే మాత్రం స్ట్రాంగ్ మూమెంటం ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ మనం ఇంట్రాడే కోసం ట్రేడ్ ప్లాన్ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీకి ఈ లెవెల్స్ ఎలా వస్తాయి, వీటన్నిటి ప్రాపర్ క్యాలిక్యులేషన్ ఏంటి, దీంతో పాటుగా అసలు స్టాక్ మార్కెట్లో బేసిక్స్ ఏంటి, అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ ఏంటి, ఎక్కడి నుంచి మనం నేర్చుకోవాలి, స్టాప్ లాస్ ఏంటి,
ఇండికేటర్స్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, మూవింగ్ యావరేజెస్ని ఏ రకంగా మనం ఉపయోగించుకోవాలి, ఇట్లాంటిది స్టాక్ మార్కెట్కి సంబంధించిన ప్రతి విషయం కూడా, ఫ్యూచర్స్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి, ఆప్షన్ క్యాలిక్యులేటర్ ఏంటి, ఆప్షన్ స్ట్రాటజీస్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు 100 days మెంటార్షిప్ ప్రోగ్రామ్. నెక్స్ట్ బ్యాచ్ 9th June నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఇది నిఫ్టీ 5 minutes క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇది నో ట్రేడ్ జోన్ కింద 24,770 అండ్ 24,735ని తీసుకోవచ్చు. ఇది నో ట్రేడ్ జోన్. సో జోన్ బ్రేక్అవుట్ కోసం మన ట్రేడ్ ప్లాన్ ఉండాలి. సో అప్పర్ సైడ్ బ్రేక్అవుట్ చేస్తే లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ లాంగ్ ఎంట్రీకి 2 టార్గెట్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఇక్కడ వీక్లీ పివోట్ ఉంది 24,835, దానికన్నా పైన 24,890. ఇవి 2 మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. ఇక్కడ ఏ పాయింట్ దగ్గరైనా మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. డౌన్ సైడ్ బ్రేక్అవుట్ చేస్తే మాత్రం 735 బ్రేక్అవుట్ లెవెల్ ఇది. సో లోయర్ లెవెల్లో 24,610, ఇది మన ప్రాఫిట్ బుకింగ్ ఏరియా లాగా ఉండాలి. ఈ 4 లెవెల్స్ పెట్టుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ 5 minutes క్యాండిల్ స్టిక్ చార్ట్. జోన్ చిన్నగా ఉంది 55,800 అండ్ 55,770. ఇది ఓన్లీ ఒక 30 points బ్రేక్అవుట్ జోన్ ఇది. సో ఈ జోన్లోకి ప్రైస్ వచ్చి అప్ సైడ్ బ్రేక్ చేస్తే లాంగ్ ఎంట్రీ, డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే షార్ట్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. లాంగ్ ఎంట్రీలో 55,980 మన టార్గెట్ పాయింట్ లాగా ఉండాలి. డౌన్ సైడ్ 55,550 మన ప్రాఫిట్ బుకింగ్. సో ఐదర్ వే ట్రేడ్ చేసుకోవాలి. స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టి ట్రేడ్ చేసుకోవచ్చు. ఈ 4 levels నోట్ చేసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఈ లెవెల్స్ అన్నీ కూడా స్పాట్ లెవెల్సే. ఈ లెవెల్స్ ప్రకారం మీరు ఫ్యూచర్స్లో కానీ లేదా ఆప్షన్స్లో కానీ ప్రాపర్ క్యాలిక్యులేషన్స్తోని మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఆప్షన్స్లో ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఆప్షన్ క్యాలిక్యులేటర్ ప్రకారం ముందే మీరు ఒక ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకొని ఆప్షన్ ప్రీమియంని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకొని దాని ప్రకారం చేస్తేనే మనకి ఆప్షన్స్లో మనీ రావడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే చాలామంది ఆప్షన్స్లో నష్టపోతుంటారు. సో మనం ప్రాపర్ ప్లాన్ లేకుండా, ప్రాపర్ క్యాలిక్యులేషన్ లేకుండా చేస్తే మాత్రం నష్టాలు రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.